హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి పొద్దున్నే ఏం చూస్తున్నాను అనుకుంటున్నారా? ఇవైతే పూతరేకులండి. మా వారైతే వేరే వాళ్ళ చేత తెప్పించారు. అవైతే బాగుంటాయండి. ఆత్రేయపురం పూతరేకులు చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈరోజైతే వీడియో సండే అండి. సండే స్పెషల్ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను ఈరోజు. ఎగ్ గ్రేవీ కర్రీ అండి. టమాటాతో గ్రేవీ అయితే చేస్తాను. చూసేయండి మీరు కూడా. నేనైతే టమాటాలు అవన్నీ మొన్న చికెన్‌కి చేయించాను కదండీ! ఆ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేసాను మసాలా అంతా. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కలిపేసి పడతాను కదండీ! అట్లయితే పట్టేసాను. ఇంకొక వైపు అయితే గుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి. ఇక్కడైతే తాలింపు అయితే పెడుతున్నాను చూసేయండి. ఇక్కడొచ్చేసి నేనైతే పెద్ద బాండీ అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే గ్రేవీ ఉడకాలి కదండీ! అందుకని చెప్పేసి పెద్ద బాండీ అయితే పెట్టాను. మీ క్వాంటిటీని బట్టండి. మీరు అట్లా అంటే కొంచెం చేస్తే కొంచెందే పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇట్లా అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే నూనె అయితే వేసానండి. అంటే కోడిగుడ్లు ఏంటంటే తర్వాత ఫ్రై చేస్తానండి వేరేగా. ఇక్కడేమో నూనె అయితే పెట్టేసాను. తాలింపుకి నూనె అయితే కాగుతుందండి. ఒకవైపు కోడిగుడ్లు తీసేసి చేశాను. మా వారు మా పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారండి. మా పిల్లలైతే ఆడుతున్నారు. నేనైతే ఇట్లయితే చేస్తున్నాను. ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే చుట్టూ మైకులండి. గుళ్ళల్లో మైకులు పెట్టారు. ఎందుకంటే పూజలు చేస్తున్నారు. ఇంకా శివుడికి కృష్ణుడి గుడిలో 2 గుళ్ళల్లో మైకులు అయితే పెడుతున్నారు. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సౌండ్ పెట్టకూడదు కదండి డైరెక్ట్గా అట్లా. పొద్దున్నే అయితే పక్షులు అట్లా అరుస్తున్నాయి, బాగుంటుంది. కాకపోతే మైక్ సౌండ్ అయితే పడుతుందండి. అందుకని చెప్పేసి ఇంక పెట్టట్లేదు. ఒరిజినల్గా అయితే పెట్టట్లేదండి. ఇంక వాయిస్ ఓవర్ అయితే వేస్తున్నాను. పొద్దున్న అయితే చాలా బాగుంటుందండి. మంచు కూడా బాగా పడుతుంది. మధ్యాహ్నం ఎండ కూడా అలాగే ఉంటుందిలేండి. ఇంక ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేశాను. తర్వాత కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత నేను చెప్పాను కదండి, గ్రేవీకి అయితే నేను అన్నీ మిక్సీ పట్టుకుంటానని చెప్పి, మనం ఎంత గ్రేవీ అయితే కావాలనుకుంటున్నామో అదంతా మిక్సీ అయితే పడితే త్వరగా ఉడికిపోయిద్దండి. కూర కూడా సింపుల్గా అయిపోయిద్ది. అందుకని చెప్పేసి నేనైతే అట్లా పెట్టుకుంటాను. ఎగ్ కర్రీకి మామూలుగా అట్లా వంకాయ టమాటా అట్లా అయితే మామూలుగా అయితే వండుకోవచ్చండి. వేరే కూరలు అయితే మామూలుగా చికెన్ టైప్లో రావాలంటే మాత్రం చికెన్ టేస్ట్ వస్తుంది. కోడిగుడ్ల కూర కూడా నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి. ఇక్కడైతే తాలింపు అయితే పెట్టేశాను. ముందైతే మిక్సీ పట్టానని చెప్పాను కదండి, అదైతే వేసి ఉడికించుకుంటాను. కొంచెం సేపు అయితే టైం అయితే పట్టిద్దండి. ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా పోవాలి కదా. నేనైతే ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకున్నానండి. టమాటా పేస్ట్ అవన్నీ మసాలాలు కూడా దీంట్లోనే వేసేసాను. కొబ్బరి, అల్లం, చిన్నులపాయ అవి, పచ్చిమిరపకాయలు 2, 4 పెద్దuల్లిపాయలు, ఒక అర కేజీ టమాటాలండి. ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా దీన్ని ఉడికించాలండి బాగా. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత కోడిగుడ్లు మనం ఉడకబెట్టాం కదండి, అవి అయితే ఫ్రై వేసేసుకొని కొంచెం పొడి మసాలా అయితే వేస్తే సరిపోతుందండి. కూర అయితే బాగుండిద్ది. నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను. ఈరోజు ఏంటంటే చికెన్ తీసుకురాలేదండి మా వారు. నేనే వద్దని చెప్పాను. ఇంకా ఫస్ట్ తెమ్మన్నానులేండి, ఇంకా తర్వాత వద్దులే, ఇంకా కోడిగుడ్లు ఉన్నాయి కదా ఇవి వండేస్తానంటే సరేలే అన్నారు. ఇంక ఈ విధంగా అయితే పసుపు, ఉప్పు, కారం అండి. మీరు ఎలా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంతమంది ఉప్పు తక్కువ తింటారు కదండి, ఉప్పు కారాలు. నేనైతే మేము తినేంతవరకు అయితే వేసుకుంటున్నాను. మీరు చూసి వేసుకోండి. నేనైతే కల్లుప్పు అయితే వాడతానండి. మీ వైపు రాక్ సాల్ట్ ఏదో అంటారు కదండి, నేనైతే కల్లుప్పు అయితే అంటాం. మా సైడ్ కల్లుప్పు అంటారండి. ఇంకా అదైతే టేస్ట్కి సరిపడా వేస్తున్నాను. కారం వేస్తున్నానండి. అదే ఇంట్లో పట్టించిన కారం అండి. అత్తయ్య అయితే మసాలా కారం అయితే పట్టిస్తారు, సాంబార్ కారం. ఇంకా అదైతే వేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఫ్రై కర్రీలోకి కూడా ఇది వేస్తే సరిపోయిద్దండి. ఎందుకంటే మసాలా అంతా దాంట్లోనే వేసి పట్టిస్తారు కాబట్టి. నేనైతే 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. మేము తినే కారాన్ని బట్టి. మీరు ఎలా అయితే తింటారో అంత వేసుకోండి. నేనైతే కారం అంటే కొంచెం కారంగా ఉండిద్ది కదండి ఒక్కొక్కరి కారం, దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇట్లా వేసుకొని దీన్నైతే ఉడికించాలండి. ఈరోజు పొద్దున్నే టిఫిన్ అయితే అయిపోయిందండి. టిఫిన్ పని అయిపోయిన తర్వాత వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదండి, వాళ్ళు ఇంకా ఏంటంటే పొద్దున పూట టిఫిన్ తినమంటే ఆటల మీద పడి కొంచెమే తిన్నారు. ఇంకా ఆకలని అంటారని చెప్పి వెంటనే ఇదైతే చేసేసాను. ఇంకొక వైపు కోడిగుడ్లు పెట్టానని చెప్పాను కదండి, గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇంకా ఇవైతే ఒలిచేసి ఫ్రై చేస్తానండి ఆయిల్లో. ఇంకా ఇవైతే ఒలిచేసాను శుభ్రంగా, పొట్టు అయితే తీసేసానండి.
ఇంక ఈ విధంగా తీసేసి ఆయిల్ అయితే పెట్టాను వేపటానికి. ఇది వేపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కోడిగుడ్లు పేలుతాయండి. చూడండి నేనైతే రెండో గుడ్డు వేయగానే మంటైతే వచ్చింది. ఆయిల్ మా పొయ్యి మీద పడి వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా అయితే వేపుకోండి. ఈ ఇది బాండీని నేను జియో మార్ట్‌లో అయితే తీసుకున్నానండి. బాగుంది. నేను తాలింపు కోసం అని తీసుకున్నాను. ఇంక ఇట్లా గుడ్లు ఫ్రై చేసుకోవడానికి పిల్లలకి చిన్నగా ఆమ్లెట్ వేయడానికి అట్లా ఉపయోగపడుతుందండి. బాగానే యూజ్ అవుతుందండి. ఇదైతే తీసుకున్నాను. ఎంత పడిందండి 120, 130 పడింది సంథింగ్. డీమార్ట్‌లో అట్లా కూడా ఉంటాయి. నేనైతే జియో మార్ట్‌లో అయితే తెప్పించానండి. ఇంక ఒకవైపు అయితే కూర ఉడుకుతా ఉంది. ఇంకా ఇదైతే గుడ్లు వేపుకోవడం అనేది చాలా టైం పట్టిద్దండి. ఓపికగా చేయాలి. ఎందుకంటే మొత్తం ఫ్రై అవ్వాలి కదా గోల్డ్ కలర్‌లో. పిల్లలు ఏంటంటే ఫ్రై అవ్వకపోతే తినట్లేదండి ఫ్రై చేయకపోతే. లేకపోతే ఆమ్లెట్ వేయమని చెప్తున్నారు. ఇంకెందుకులే కూర తినాలి కదా ఉడకబెట్టిన గుడ్డు తింటే మంచిదని చెప్పేసి ఇంక నేనైతే ఈ విధంగా వేపుకుంటున్నాను. ఎండ చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఎట్లా పడుతుందో. ఎందుకంటే నేను పంచలో వండుతాను కదండి. ఎండ అయితే ఈ విధంగా అయితే పడుతుంది. వచ్చేసింది 10కి ఎండ బాగా వస్తుందండి. ఇంకా అట్లాగే కూర్చొని చేస్తున్నాను. తర్వాత వంట అంటే ఎండకి చేయలేకపోతున్నాను పొయ్యి దగ్గర. అందుకని చెప్పేసి ముందైతే వంట అయితే చేస్తున్నానండి టిఫిన్ పని అయిపోగానే. ఇంక ఈ విధంగా అయితే వేపుకుంటున్నాను. వంట పని అయిపోతే లోపల పని తర్వాతైనా చేసుకోవచ్చులే అని చేస్తున్నానండి. పొద్దున్నే అయితే ఇల్లు వాకిలి ఊడ్చేసానండి. ఇంకా వంట పని అయిపోతే కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఎండ అయితే మండిపోతుందండి. పొయ్యి దగ్గర కూర్చుంటే చెమటలు వచ్చేస్తున్నాయి. ఇంకా తప్పదు కదండి. చెప్పాను కదా మంట వచ్చిందని. చూడండి ఎట్లా వచ్చిందో. మీరైతే జాగ్రత్త చేయండి. నేనంటే చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. అట్లాంటివన్నీ మనకు అలవాటే. ఎందుకంటే నేను లేచిన దగ్గర నుంచి పొయ్యి దగ్గరే ఉంటాను. ఇంకా ఆ విధంగా అంటే నూనె చిటికలు పెడితే ఏంటంటే మంట వెమ్మటే పట్టేసిద్ది. ఏం అవ్వదులేండి. కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోండి. నాకంటే పక్కన ఏం లేవు కాబట్టి ఏమి ఉండదు. సిమ్లో పెట్టుకొని చిన్నగా అయితే వేపుకోండి మీరు. ఇంక ఈ విధంగా అయితే గుడ్లు అయితే వేపేసానండి అన్నీ. చూసారా ఎట్లా వేగుతున్నాయో. ఆయిల్ కొంచెం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పొంగి మంట అయితే వస్తుంది. కొంచెం చూసి వేసుకోండి. అయిపోతే మళ్ళీ అయితే వేసుకోవచ్చు. గుడ్డు మాడకుండా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేపుకోండి. అటు ఇటు కలుపుకుంటూ. నేనైతే ఈ విధంగా అయితే చేస్తానండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకో విధంగా తెలిస్తే ఈ విధంగా చేయండి అని చెప్పి నాకైతే చెప్పండి. కామెంట్లో చెప్తే నేనైతే ట్రై చేస్తానండి. తప్పేం లేదు కదండి ట్రై చేయటంలో. నేనైతే ట్రై చేస్తాను. కూర అయితే ఈ విధంగా ఉడుకుతుందండి. ఇంకా కూర అయితే ఉడుకుతుందండి. మా పిల్లలు అయితే ఆడుతున్నారు. పొద్దున చూపించాను కదండి పూతరేకులు అని చెప్పేసి. అవైతే మా వారు తెప్పించారని చెప్పాను కదండి. ఇంకా అవైతే తినేసాము. నేను మా పిల్లలు. మా వారికి అయితే ఉంచలేదండి. తనైతే ఇష్టపడరు. మేము స్వీట్ లవర్స్ అండి. మేము స్వీట్స్ ఎక్కువ తింటాం. తను ఒక్క లడ్డు మాత్రమే తింటారు మా వారు. ఇంక మిగతా ఏం తినరు. ఇంక నేను మా పిల్లలు అయితే తినేసాము. ఎక్కడికైనా ఎవరైనా వెళ్తుంటే ఖచ్చితంగా తెప్పించమని అయితే చెప్తాము పూతరేకులు మాత్రం. ఇంక అందుకని చెప్పేసి అయితే తెప్పించారు. కొన్ని ఏంటంటే పూతరేకులు డ్రై ఫ్రూట్స్తో చేస్తారండి. అది కూడా బాగుండిద్ది. ఇంక ఇప్పుడైతే బెల్లంది అయితే తెప్పించారండి. ఇంకా కూర అయితే ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడికింది. ఇంకొంచెం మగ్గాలండి. ఎందుకంటే ఆ నీరంతా పోవాలి. ఇంక వాటర్ ఏమి వేసే పని లేదండి. ఎందుకంటే టమాటాల్లో వాటరే సరిపోయిద్ది. ఇంక చూడండి ఈ విధంగా అయితే నేనేంటంటే చికెన్ మసాలా కొంచెం ఎన్టీఆర్ చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం అయితే వేసానండి. ఇంట్లో చేసుకుని అయితే లేవు. చేస్తే చూపిస్తాను. టైం అయితే సరిపోవట్లేదండి. టిఫిన్ పని గ్రైండర్లో వేసుకోవడం ఇదే సరిపోతుంది నాకు. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా షాప్లో అవి ఉన్నాయి కదండి అవే వేసేసాను. ఇంకా గుడ్లు అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపాను కదండి. ఇంకా అదైతే వేసేస్తున్నాను. గుడ్లు అయితే వేసేసి కొంచెం ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలండి. ఇంక ఈలోపు కొత్తిమీర అయితే కట్ చేసేస్తాను. చూసారు కదా గుడ్లు అయితే వేసుకొని బాగా ఆ టమాటా గ్రేవీ అనేది పట్టాలండి గుడ్డుకి. పులుపు అనేది పడితే బాగుండిద్ది టేస్ట్ అనేది. ఇంక ఈ విధంగా అయితే గుడ్డు అనేది విరగకుండా తిప్పండి. ఎందుకంటే చిన్నగా వేపాం కాబట్టి త్వరగా బ్రేక్ అవ్వదండి. ఇంకా అందుకని చెప్పేసి వేపాను. టేస్ట్ అయితే బాగుందని చెప్పారండి మా పిల్లలు మా వారు. బాగుంది బాగా వచ్చిందని చెప్పారు. ఎందుకంటే ఒకేలాగా రాదు కదండి ఎప్పుడు. మనం పద్దాకలు వండినా కూడా ఒకే టేస్ట్ అయితే రాదు. ఏదో ఒకటి మిస్ అవుతూ ఉండిద్ది. లేకపోతే టేస్ట్ అనేది మారుతూ ఉండిద్ది. ఇంక ఈ విధంగా అయితే కూర అయితే చేసేసానండి. నేనైతే టైం వచ్చేసి 12 అవుతుందండి.
వెంటనే స్టార్ట్ చేసినా కూడా ఇంకా మధ్య మధ్యలో బట్టలు అవన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న పనులన్నీ చేస్తా కూర అయితే చేస్తున్నానండి. ఇంక ఈ విధంగా అన్నం కూరలు అయితే వండేసాను. సాయంత్రం ఇంక మా పిల్లలైతే తినేసి కొంచెం సేపు అయితే టీవీ అయితే చూసారండి. నేనైతే నిద్రపోయాను. వాళ్ళైతే టీవీ పెట్టుకొని చూసారు. మా వారు ఇంకా ఎవరైనా షాప్లోకి వస్తే నేను చూస్తానులే పడుకోమన్నారు. నేనైతే పడుకున్నానండి. ఇంకైతే కూర అయితే ఉడికిపోయిందండి. ఈ విధంగా కొత్తిమీర అయితే వేసుకోండి. కొత్తిమీర ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఏంటంటే కొత్తిమీర తినటం వల్ల జుట్టు అయితే పెరిగిద్దండి. ఎంత కొత్తిమీర తింటే అంత హెల్తీగా అయితే హెయిర్ బాగుండిద్ది. కొత్తిమీర తినడానికి ట్రై చేయండి. ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే జుట్టు అయితే హెల్తీగా పెరిగిద్దని అంటారు. నేనైతే తింటానండి. అట్లయితే కూర అయితే ఈ విధంగా అయితే రెడీ అయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే నాకైతే కామెంట్ చేయండి ట్రై చేసి. చాలా బాగుండిద్దండి టేస్ట్. సింపుల్గా కూడా అయిపోయిద్ది. ఈలోపు మనం ఏంటంటే ఆ గ్రేవీ ఉడికేలోపు చిన్న చిన్న పనులు అయితే చేసేసుకోవచ్చు. ఇంకా అక్కడే కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఒక గుడ్లు వేపేటప్పుడు మాత్రం కొంచెం టైం అయితే పట్టిద్ది. ఇంక ఈ విధంగా అయితే వేరే గిన్నెలోకి అయితే తీసేసానండి కూర అంతా. అది పెద్ద బాండీ కదండి, అందుకని చెప్పేసి ఇంక వేరే దాంట్లోకి అయితే తీసేసాను. ఈ విధంగా అయితే వచ్చిందండి గ్రేవీ. చికెన్ గ్రేవీ లాగా ఉంది చూసారా? మనం చికెన్ వండుకుంటే ఎట్లా ఉండిద్దో సేమ్ ఇంకా అట్లాగే ఉండిద్దండి. ఇంక ఇట్లా అయితే ఉంది. మన చెట్టుకి అయితే సన్నజాజి పూలు అయితే పూస్తున్నాయండి. నేను ఇంకా లేచి బయట అదంతా ఊడ్చేసాను. ఇల్లు వాకిళ్ళు ఊడ్చేసిన తర్వాత ఇంక పూలు అయితే కోసానండి. సన్నజాజి పూలు. చాతురి అయితే గుడికి అయితే వెళ్తుందండి, కృష్ణుడి గుడికి. చెప్పాను కదా, కృష్ణుడి గుడిలో 16 రోజుల పండుగ అయ్యేంతవరకు పూజలు అయితే నైట్ చేస్తారండి దేవుడికి. అందుకని చెప్పి చాతుర్య కార్తీక్ ఇద్దరు గుడికి వెళ్తున్నారు. ఇంకా పూలు అయితే కొయ్యమ్మ అంటే కోసాను. రోజు కోస్తున్నానండి. మన చెట్టు మల్లెపూలు అయితే ఇన్నే వచ్చినాయండి ఈరోజు. ఇంకా సన్నజాజులు చెక్కుమల్లెలు ఉంటే కోసానండి. ఊరకు పూచి కింద రాలిపోతున్నాయండి. స్మెల్ అయితే చాలా బాగుండిద్దండి సన్నజాజి పూలు. ఇంకా కోసి అయితే మాలైతే కట్టేశాను. జాతర అయితే ఈలోపు స్నానం అయితే చేసేసి వచ్చిందండి. ఇంకా తనకైతే పెట్టాను జడేసి. తను చిన్న జడే కదండి, మన పూలు అయితే సరిపోతున్నాయి. నేనైతే పువ్వులు అయితే కొనండి తొందరగా. ఇంకెక్కడికన్నా ఫంక్షన్కి అయితే వెళ్తేనే కొంటాను. ఇంక ఇంట్లో పూలే చాతుకు పెడతానండి. ఇంక ఈ విధంగా అయితే అల్లుకున్నాను. ఒక్కొక్కరు కాలమాల అల్లుతారు కదండి, అదైతే నాకు రాదు. నేనైతే చేత్తోనే అల్లుతాను. ఈ విధంగా అయితే అల్లేసానండి. ఇంకా ఈ విధంగా మాలైతే కట్టాను. ఇంకా చాతుర్యాకైతే పెట్టేశానండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.